హాస్పిటల్ ఉపయోగించుకుంటారు సత్యనారాయణ గారు. సార్ చెప్ప కొంచెం నాకు ఒక్క అలాగే సార్ ప్లీజ్. ఇవాళ నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే గత ప్రభుత్వంలో నాకు గత శాసనసభ్యుడు కూడా ఇక్కడ మెడికల్ కాలేజీ వెస్ట్ గోదావరికి శాంక్షన్ అవుతుంది అన్నప్పుడు మెడికల్ కాలేజీ తాడేపులు కూడా ఏర్పాటు చేస్తే తగిన స్థలాన్ని ఇస్తాము, ఇక్కడైతే సెంటర్ పాయింట్ ఆల్రెడీ ఏలూరులో మరి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, ఇక్కడ పెడితే జిల్లాకు సౌకర్యంగా ఉంటుందని పెద్ద ఆందోళన చేసి 1,00,000 సంతకాలు కూడా సేకరించారు అధ్యక్ష. వాళ్ళ ప్రభుత్వం ఏలూరులో పెట్టాలని డిసైడ్ చేశారు, ఎందుకంటే జిల్లా కేంద్రం కాబట్టి అక్కడ పెట్టారు, అది న్యాయమైనతో వదిలేశారు అధ్యక్ష. ఇది జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడున్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని షిఫ్ట్ చేయవలసిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఇది ఎక్కడికి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు రకరకాలుగా వివిధ కాన్స్టిట్యున్సీ నుంచి మా టౌన్లో పెడితే బాగుంటుంది, మా టౌన్లో పెడితే బాగుంటుందని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. వాళ్ళు అది ఏర్పాటు చేయాలంటే తగిన స్థలం అక్కడ ఉండాలి కదా అధ్యక్ష. ఇవాళ తాడేపల్లిగూడలో 5 ఎకరాల స్థలంలో ఉన్న ఏరియా హాస్పిటల్ 2 ఎకరాల్లోనే మాత్రం బిల్డింగ్లు కట్టున్నాయి అధ్యక్ష, 3 ఎకరాలు వేకెంట్ గా అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. ఇది కాకుండా దీనికి చేర్చి మరొక 4 ఎకరాలు ప్రభుత్వ భూమిని కూడా ఈ హాస్పిటల్కి ఇవ్వడానికి నిర్ణయించాము అధ్యక్ష. ఇవాళ కాంపౌండ్ లో ఒక గేట్ తీస్తే కాంపౌండ్ అంతా ఏకమైపోయి 9 ఎకరాలు ప్రమిసెస్ ఇవాళ తాడేపల్లిగూడలో అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మరి తాడేపల్లిగూడ హాస్పిటల్లో ఇక్కడ ఏదైనా రోడ్ యాక్సిడెంట్, నేషనల్ హైవే రోడ్ యాక్సిడెంట్ జరిగినా, పావుకాడు జరిగినా, ఏదైనా పురుగుల మందు తాగేసిన కేసులు చాలా ఎక్కువగా వస్తాయి అధ్యక్ష. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అక్కడికే వస్తారు అధ్యక్ష. కానీ అక్కడ ఇవాళ అక్కడ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ లేరు అధ్యక్ష. సివిల్ సర్జన్ 2వ పోస్ట్ ఓపీజీ లేరు అధ్యక్ష, జనరల్ సర్జన్ లేరు అధ్యక్ష. సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్ లేరు అధ్యక్ష. అలాగే ఆర్ఎంఓ లేడు అధ్యక్ష. ఒక కనీసం యాక్సిడెంట్ కేసులో అటెండ్ అవడానికి ఆర్థోపెడిషన్ కూడా లేడు అధ్యక్ష. వాళ్ళు ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ కేసులు రావడం, అక్కడ ట్రామా కేసులు లేకపోవడం మూలంగా మళ్ళీ అక్కడ ఏలూరు, కాకినాడ, గుంటూరు, విజయవాడ పంపించవలసిన అవసరం ఉంది. పేషెంట్స్ ప్రాణాలు కూడా దారిలోనే పోయే పరిస్థితి. ఇవాళ నేను మీ ద్వారా మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే తాడేపల్లిగూడలో ఉన్న అవైలబిలిటీని చూడండి, తాడేపల్లిగూడ యొక్క నైసర్గికం చూడండి. కేంద్ర స్థానంలో ఉండి 15 మండలాలకి సర్వీస్ అందిస్తున్న తాడేపల్లిగూడలో మీరు జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేయడం అనేది సముచితంగా ఉంటుంది. ఏదో నాకేదో క్రెడిట్ కోసం కాదు అధ్యక్ష, జిల్లాలో ఉన్న పేషెంట్స్ అక్కడ సర్వీస్ అవైల్ చేయడానికి 15 మండలాలకు సంబంధించిన ప్రజలు అక్కడ వైద్య సౌకర్యం పొందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వ ధ్యేయం కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలకు మించిన వైద్యం అంతా కూడా ఉచితంగా చేయిస్తానన్న పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్కి పంపించకుండా ప్రభుత్వ నిర్వహణలో ఒక జిల్లా ఆసుపత్రిని సముచితంగా ఉంటుందని నేను మీ ద్వారా సభ్యులు కోఆపరేట్ చేయాలి. ఈ రోజు వాస్తవం రైట్ చెప్పండి అధ్యక్ష. మొదట గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో పీలేరుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు అధ్యక్ష. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలు చేస్తూ 50 పడకల నుంచి 100 పడకలు చేస్తూ, అదేవిధంగా వాయిల్పాడు 30 పడకల ఆసుపత్రిని 50 పడకలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దయతో మాకు ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా పీలేరుకు 24 కోట్లు, వాయిల్పాడు ఆసుపత్రికి 7 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి మరి తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ఒక్క మాట ధన్యవాదాల తర్వాత ఏముండవు తర్వాత కాదు అధ్యక్ష. మెయిన్ ఏమిటంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు ఇతర పరీక్షలు చేయడానికి మెడాల్ అనే సంస్థకు మరి అనుమతులు ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, ఈ మెడాల సంస్థ అవసరం లేకపోయినా ఎడాపెడా ఆ వైద్యులకు ఆ మెడాల సంస్థకు ఏమీ అవినాభావ సంబంధం ఉందో తెలియదు, కానీ అవసరం లేకన్నా పరీక్షలు రాయడము. ఈరోజు ప్రభుత్వం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు మెడాల సంస్థకు
ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తా ఉంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మెడాల్ సంస్థ చేసిన పరీక్షలకు బయట క్లినికల్ ల్యాబొరేటరీస్ లో చేసిన పరీక్షలకు చాలా డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. మరి ఏ ప్రాతిపదిక మీద గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ మెడాల్ సంస్థకు అధికారము ఏజెన్సీ కట్టబెట్టింది తెలీదు. దయచేసి మెడాల్ సంస్థ పైన సమగ్ర విచారణ చేయాలా, దీనికి కమిటీ వేయాలా, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి, దుర్వినియోగం అవుతుందో మరి దీని మీద మీరు కమిటీ వేస్తే కూడా మనకు విచారణలో చాలా విషయాలు బయట తెలుస్తాయి. దయచేసి ఇప్పటికి కూడా అధ్యక్ష షుగర్ లేకపోయినా షుగర్ ఉన్నట్టు చూపిస్తా ఉన్నారు అధ్యక్ష మెడాల్ సంస్థ వాళ్ళు. ఆ షుగర్ చూసుకోవాలి కాదు అధ్యక్ష, షుగర్ లేని వాడిని కూడా షుగర్ ఉన్నట్టు చూపిస్తా ఉన్నారు మెడాల్ సంస్థ. మరి అన్ని తప్పులు తడకలే అధ్యక్ష. దయచేసి దీని మీద సమగ్రంగా విచారణ చేయాలా. ఇది గత 5 సంవత్సరాల్లో మెడాల్ సంస్థకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం వారికి ఇచ్చిందో దీని మీద సమగ్ర విచారణ చేసిన అవసరం ఉంది అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి ఆ ప్రశ్నకు తాడేపల్లిగూడెం ఏరియాలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కొంత నిర్లక్ష్యానికి, గత ప్రభుత్వ హయాంలో కొంత నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయం వాస్తవం అధ్యక్ష. ఆ విషయాన్ని గుర్తించి గౌరవ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి సంబంధించి దశల వారీగా దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే మరి ఈ సంవత్సరం సుమారుగా 11,22,00,000 ఆసుపత్రికి అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరమే కేటాయించడం జరిగింది అధ్యక్ష, నా వార్డు నిధుల కింద. ఈ సంవత్సరం 11,22,00,000తో ఎంసీహెచ్ బ్లాకు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత దశల వారీగా పూర్తిగా ఆ తాడేపల్లిగూడెం ఆసుపత్రిని అభివృద్ధి చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ డాక్టర్స్, నర్సులు, అదేవిధంగా మిగిలినటువంటి టెక్నీషియన్స్ విషయంలో కొంత కొరత ఉంది ఆసుపత్రిలో అని చెప్పి గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆ విషయంలో కూడా మే 2020 సంవత్సరం నాటికి, మే నెలాఖరు నాటికి పూర్తిగా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, మొత్తం టెక్నీషియన్స్ అందరినీ కూడా మొత్తం ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులను ఫిలప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఆయన ఆదేశం ప్రకారం మే నెల ఆఖరు నాటికి తప్పకుండా తాడేపల్లిగూడెంతో సహా మిగిలినటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కూడా అప్పుడున్నటువంటి ఆ ఖాళీలను పూరించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మరొక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు పూర్తిగా దాన్ని పరిశీలన చేసి తగినటువంటి సమాధానం మేము సభ్యునిస్తాం. మంత్రి గారు దశల వారీగా అభివృద్ధి చేస్తానని చెప్తారు, సంతోషం. కానీ నేను కోరేది ఏంటంటే అక్కడ ఉన్న తాడేపల్లిగూడెం హాస్పిటల్ యొక్క అక్కడ ఉన్న ఇన్పేషెంట్స్ కానీ వచ్చే కేసుల గురించి కూడా ఒకసారి పరిశీలన చేయండి అధ్యక్ష. ఇవాళ తాడేపల్లిగూడెంలో 23 డయాలసిస్ మిషన్లు ఉంటే జిల్లా ఆసుపత్రుల్లో కూడా డయాలసిస్ అని జరగట్లేదు అధ్యక్ష. 1516 డయాలసిస్ ప్రతి నెల కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ డాక్టర్స్ లేరు అధ్యక్ష. మరి డాక్టర్స్ లేకపోతే వాళ్ళ తాడేపల్లిగూడెంలో ట్రాన్స్పోర్ట్ కేంద్రం అధ్యక్ష, దానికి హెచ్ఐవి పేషెంట్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. 5466 మంది ప్రతి నెల మందులు తీసుకెళ్తున్నారు అక్కడ అధ్యక్ష. అక్కడ రిజిస్టర్ అయిన 12,120 మంది హెచ్ఐవి పేషెంట్లు రిజిస్టర్ అయ్యారు అధ్యక్ష. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో అటువంటి సెంటర్ని మీరు జిల్లా హాస్పిటల్కి అవకాశం వచ్చినప్పుడు జిల్లా హాస్పిటల్గా తాడేపల్లిగూడెం అభివృద్ధి చేయకపోతే మరి పేషెంట్స్కి ఏదైనా యాక్సిడెంట్ అయినా, ట్రామా కేర్ లేకపోయినా ఇవాళ జిల్లా కేంద్రం హాస్పిటల్ మాకు వచ్చినందువల్ల లాభం ఏంటంటే ఎడిషనల్ పోస్టులు శాంక్షన్ అవుతాయి అధ్యక్ష. ఎక్కువ మంది డాక్టర్లు ఉంటారు అధ్యక్ష. ఎవరికి పేషెంట్కి ఏ రకమైన వైద్య సౌకర్యం కావాల్సిన దాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే ఏలూరులో జిల్లా కేంద్రాన్ని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయండి అని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. దయచేసి అది సభాముఖంగా అనౌన్స్ చేసి తాడేపల్లిగూడెంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తానని చెప్పవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మాట్లాడతారు అధ్యక్ష. గౌరవ సభ్యులు పుట్టి సత్యనారాయణ గారు అడిగినటువంటి ప్రశ్నకు తప్పకుండా ఆయన ప్రతిపాదించినటువంటి తాడేపల్లిగూడెం హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదన ఏదైతే ఉందో తప్పకుండా జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేటువంటి ఆలోచన అయితే తప్పకుండా అది ఆ అవకాశాలను కూడా పరిశీలన చేసి త్వరలోనే దాని సాధ్యాలను సభ్యులు తెలియజేయడం జరుగుతోంది అధ్యక్ష. అదేవిధంగా మరొక గౌరవ సభ్యులు
ఈ మెడల్ సంబంధించి ఆ సర్వీసెస్ అన్నీ కూడా పీపీపీ మోడ్లో ఈ రక్త పరీక్షలకు సంబంధించి మెడల్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో దానికి సంబంధించి వచ్చే నవంబర్ 20 సంవత్సరం వరకు ఉంది అధ్యక్ష. ఈలోపు దానికి సంబంధించి పూర్తిగా అసలు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచన దీనికి డయాగ్నోసిస్ విషయంలో కానివ్వండి, బ్లడ్ టెస్ట్లకు సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, ప్రభుత్వం పూర్తిగా ఒక ప్రణాళిక, ఒక ఆలోచన చేయబోతుంది అధ్యక్ష. త్వరలో అవన్నీ కూడా ఒక కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమంత్రి గారు దిశగా ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో పూర్తిగా దానికి సంబంధించి ఆ వివరాలన్నీ వస్తే దానికి అనుగుణంగా సభ్యుడు అడిగినటువంటి ఆ సమాచారాన్ని సభ్యుడికి అందజేస్తాం అధ్యక్ష. Right. Now question number 540, Deputy Chief Minister Excise. అధ్యక్ష, ఏ ప్రశ్నలకు లేదండి. బి ప్రశ్నలకు వివరం జతపరచమైంది. సి ప్రశ్నకు లేదండి. డి ప్రశ్న అవునండి. ఈ ప్రశ్నకు అట్టి దుకాణంకు వచ్చిన అన్ని వాస్తవ నిరసనలను పరిశీలించి వాటిని ఏర్పాటు చేయకపోవడం లేదా ఎటువంటి అభ్యంతరం లేని ప్రదేశాలకు ప్రభుత్వం జరిగింది. ఆదిరెడ్డి భవానీ. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు అయ్యాక దశల వారీగా చేస్తున్నారు. అది మరి మాట తప్పడం కాదా అధ్యక్ష? ఏదైతే మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే మద్యం నియంత్రిస్తున్నట్టు ప్రజలకు భ్రమ కల్పిస్తూ ఆదాయం ఒక పక్క నుంచి ఏమీ తగ్గించకుండా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది అధ్యక్ష. షాప్స్ తగ్గినాయి అని చెప్తున్నారు కానీ సంపాదన మాత్రం మద్యం మీద బాగానే ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. రేట్స్ అన్నిటి మీద కూడా రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోవటం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ ఏదైతే షాపుల అద్దెలు ఉన్నాయో అద్దెలు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. అవి కూడా చాలా ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అవి అద్దెలు తీసుకున్నట్టుగా కూడా ఉన్నాయి అధ్యక్ష. అందువలన రేట్లు కూడా ఎక్కువ పెంచేశారు అద్దెలు. గతంలో 20,000 దాకా ఉన్నవి ఇప్పుడు 40,000, 50,000 కూడా అద్దెలు వసూలు చేస్తున్నారనేది వస్తున్నది అధ్యక్ష. ఇంకోటి ప్రధానమైన ఆరోపణ ఏంటి అధ్యక్ష అంటే ఈ షాపులు అన్నవి ఇళ్ళల మధ్యలో, స్కూల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీ రాజమండ్రిలో కూడా నా దగ్గరికి పెద్ద ఎత్తున మహిళలు చాలాసార్లు రావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళల పక్కలో షాపులు కడుతున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అధికారులతో మాట్లాడినా కొన్ని చోట్ల లాభం లేకపోయేసరికి మహిళలందరూ ఆందోళనకు కూడా దిగడం జరిగింది అధ్యక్ష. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ ఎప్పుడో నైట్ పని అయ్యాక వస్తారు. వీళ్ళు మీన్ వైల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. లేడీస్ అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు చూస్తుండగా పక్కన షాప్స్ పెట్టడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా చాలా చోట్ల ఎక్సైజ్ ఆఫీసర్స్ కొరత కూడా ఉన్నట్టుంది అధ్యక్ష. చాలా చోట్ల తూతూ మంత్రంగానే చెకింగ్స్ జరుగుతున్నాయి. దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందిగా చెప్తున్నాను అధ్యక్ష. ఏదైతే 8 గంటల వరకు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున విక్రయాలు జరుగుతూ 8 తర్వాత అందులో పనిచేసే స్టాఫే కొంత ఎత్తు బయట బెల్ట్ షాపుల రూపంలోనూ బయట మళ్ళీ అమ్మకాలు చేయడం కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. తర్వాత ఏదైతే ఈ షాపుల్లో ఉద్యోగం చేసే కుర్రోళ్ళు చాలామంది డిగ్రీస్ అవి చదువుకుని కుర్రోళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఈ మద్యం కోసం వచ్చే వాళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారని కానీ
ఇట్లా ఇబ్బందులు పడటం కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఏదన్నా మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఈ డిగ్రీ చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి, కానీ ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి షాప్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ చాలా వరకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా కూడా వినాల్సి వస్తుందని ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఇది వరకు కూడా చాలా బ్రాండ్స్ ముందు ఉండేవి, ఇప్పుడు చాలా ప్రభుత్వానికి కమిషన్ వచ్చే బ్రాండ్స్ ఇప్పుడు వాడుతున్నారు అన్నది కూడా వాస్తవం అధ్యక్ష. దానిపైన ఇంకొకటి ప్రధానంగా ఈ నాటు సారా అన్నది చాలా విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష. గతంలో తెలుగుదేశం హయాంలో చాలా వరకు అది నిర్మూలన చేశారు అధ్యక్ష. గంజాయి కానీ ఇతర ఇలిసిట్ పదార్థాలు కూడా గతంలో చాలా వరకు నిర్మూలించారు అధ్యక్ష. అవన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. మా కాన్స్టిట్యున్సీలోనే చాలా రిపోర్ట్స్ వచ్చినాయి మాకు. చాలా చోట్ల ఈ నాటుసారా వల్ల మళ్ళీ ప్రజలు ప్రాణాల మీదకి వస్తే మళ్ళీ ఆ బాధ్యత మళ్ళీ ప్రభుత్వానిదే, కాబట్టి ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాని తగ్గట్టు చర్యలు తీసుకుని కంప్లీట్ గా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పైన ఉంటుంది అధ్యక్ష నాటుసారా. సో ఏదైతే మీరు మాట చెప్పారో మద్యపాన నిషేధం అని, దానికి కట్టుబడి ఉంటూ తొందరలో అది మీ మాట నిలబెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఏదైతే ఈరోజు మద్యపాన నిషేధం ఏదైతే ఉందో, మరి ఆ మద్యపాన నిషేధాన్ని చేస్తామని ఆ రోజు ప్రచారం అయితే మరి చాలా ఘనంగా చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే ఇవాళ గ్రౌండ్ లెవెల్లో దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు నూతన ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో, ఈ నూతన ఎక్సైజ్ పాలసీ ఈరోజు వైసీపీ నాయకులకి కాసులు వర్షం కురిపిస్తుంది అధ్యక్ష. ఎలాగంటే నెలకి 8,000 రెంట్ రానిటువంటి భవనాలకి ఇవాళ 80,000 చెల్లిస్తున్నారు అధ్యక్ష. ఎంత అన్యాయం అంటే దారి లేని దుకాణానికి 60,000 అధ్యక్ష. అంటే అదేవిధంగా గోడ బద్దలు కొట్టారు అధ్యక్ష. వాళ్ళ షాపు కోసం గోడ కూడా బద్దలు కొట్టి మరి ప్రభుత్వం తరపునే దారులు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా వైసీపీ నాయకులు ఈ రోజు ఏదైతే రెంట్ బేస్ ఏదైతే ఉందో ఆ రెంట్నంతా కూడా ఉపయోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ఉన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. రెండవది ఏంటంటే ఈ రోజు ఏదైతే బెల్ట్ షాపుల్ని నిరోధించామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ బెల్ట్ షాపుల్ని నిరోధించారు అని చెప్తూ రెండో వైపున వేళ మొబైల్ షాపులు వచ్చినాయి అధ్యక్ష. ఎక్కడికక్కడ మొబైల్ షాపుల్లో పెట్టుకుని ఈ యొక్క లిక్కర్ నమ్మేటువంటి పరిస్థితి అధ్యక్ష. మొన్న కూడా నేను చూసా, శనివారం సంతలో ఈ ఉల్లిపాయలు కూరగాయలు అమ్ముతారు, కానీ ఒక వ్యక్తి ఒక సంచిలో 15 కాయలు, ఒక సంచిలో 20 కాయలు పెట్టుకుని మొబైల్ ఎవరికి కావాలంటే అక్కడ అమ్మేటువంటి పరిస్థితి మొన్న మొబైల్ షాపులు చూసాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే ఈ రోజు చూసినట్లయితే మరి ఈ యొక్క లిక్కర్ ఏదైతే ఉందో, మరి బ్రాందీ షాపుల్లో ఒక రేటు ఉంది, మరి బార్లో ఒక రేటు ఉంది. దాంతో బ్రాందీ షాపుల నుంచి లిక్కరు అక్రమంగా బార్లకు వెళ్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే బ్రాందీ షాప్ మీద బార్లు ఎక్కువ రేటు ఉండడం వల్ల మరి ఈ యొక్క ఇక్కడి నుంచే లిక్కర్ షాప్ నుంచే వాళ్ళు అక్కడ తీసుకెళ్లి ఆ బార్లో అమ్ముతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం దెబ్బతింటుంది అధ్యక్ష. రెండవది ఏంటంటే ఈ యొక్క లిక్కర్ రేట్లు కూడా 20% నుంచి 50% పెంచేయడం వల్ల ఇవాళ నాటుసారా రావడమే కాకుండా ఇవాళ పేద ప్రజలు, ఎందుకంటే మా ఇంట్లో పనిచేసే ఆమె చెప్పింది, గతంలో 100 రూపాయలు నిబ్బుంటే మరి అతను 200 సంపాదిస్తే సగం సంపాదన ఆ 100 రూపాయల నిబ్బు ఖర్చు పెట్టేవాడు. కానీ ఈవేళ 200 రూపాయలు చేయడంతో మొత్తం సంపాదన అంతా కూడా మరి ఆ యొక్క లిక్కర్కే సరిపోతుందని ఒక పేద మహిళ ఈవేళ ఆవేదన చెందింది. అంటే ఎలా ఉందనేది అర్థమవుతుంది అధ్యక్ష. మరి దయ ఉంచి నేను ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని స్ట్రైట్ గా, మీరు మొన్న చెప్పారు ఏదైతే ధరలు ఎందుకు అయిపోయింది సార్, ఒక్క నిమిషం, ధరలు ఎందుకు పెంచారని అడిగితే ప్రభుత్వం చెప్పింది ధరలు పెరిగితే వినియోగం తగ్గుతుందని చెప్పారు మీరు. నేను అడుగుతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఆర్టీసీ ధరలు పెంచారు అంటే ప్రయాణికుల్ని ఆర్టీసీ
ఆఫీసులో తగ్గించాలా అని అధ్యక్ష. అంచేత ఏంటంటే మీరు వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే జే ట్యాక్స్ కూడా పరిమితమైనటువంటి బ్రాండ్లు మాత్రమే షాపుల్లో ఉంచుతూ ఉన్నారు. ఆ పరిమితమైన షాపులు అంటే జే ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ జే ట్యాక్స్ వల్ల ఈ రోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి. అంచేత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఏదైతే మొబైల్ షాపులు ఉన్నాయో లేదో చెప్పండి. వరప్రసాదరావు గారు, ధన్యవాదాలు సార్. అధ్యక్షుడు ధన్యవాదాలు. నా ఒక అనుభవం ఎంపీగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 ఉన్నప్పుడు నా అనుభవం చెప్పాలని చెప్పి రామానాయుడు గారికి తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా. సూలూరుపేట దగ్గర అంటే తిరుపతి ఎంపీలో అది ఒక భాగం. ఇలుపూరు గ్రామంలో ఒక బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న ప్లేస్లో 100 ఇళ్ళకి 5 బెల్ట్ షాపులు ఉన్నాయి అధ్యక్ష. 100 ఇళ్ళకి అంటే ఒక్కొక్క 20 ఇళ్ళకి ఒక బెల్ట్ షాపును పెట్టుకుని ఆ రోజు కూలీ చేసుకుని వచ్చిన సాయంకాలానికే వాళ్ళ డబ్బులు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు పాకెట్లోకి వెళ్ళేటట్టుగా ఉంది. అది ఉందని చెప్పేసి నేనేం చేశానంటే అధ్యక్ష, ఇలా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. ఇలా పేదవాళ్ళు వేతనాలన్నీ కూడా ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి. ఒక 100 ఇళ్ళున్న ఇళ్ళకి 5 బెల్ట్ షాపులు చాలా దురదృష్టకరం. దయచేసి మీరు అది తీసేటట్టు ఏర్పాటు చేయమంటే మన ముఖ్యమంత్రి గారు కనీసం ఆ లెటర్కి ఒక రిప్లై కానీ, ఆ రోజు మంత్రికి ఒక కాపీ చేస్తే దానికి కానీ ఒక రిప్లై రాలేదు. ఆ 5 కూడా అలాగే ఉన్నాయి మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చే వరకు. అది చాలా దురదృష్టకరం అని చెప్పి ఒక్కసారి వాళ్ళు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రైట్, మినిస్టర్ ఎక్సైజ్. అధ్యక్ష, మద్యపానం పైన మాట్లాడే నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదు అధ్యక్ష. కారణం ఏమంటే రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం, ఎందుకంటే ఆ పార్టీ అబద్ధాలతో పుట్టి అబద్ధాలతోనే పెరుగుతూ వస్తున్నది అధ్యక్ష. ఎందుకంటే రామారావు ఏం చెప్పినాడో అది నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను, ఖచ్చితంగా మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తానని మహిళలకు ఒక కానుకగా ఇచ్చాడు అధ్యక్ష. ఆ రోజు అంటే మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాట మీరు చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలంతా ఆశపడ్డారు అధ్యక్ష. మహిళా వ్యవస్థ కూడా ముందుకు వస్తుందని ఒక ఆశతో చంద్రబాబు మాటలు నమ్మి ఓటేశారు అధ్యక్ష. మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు రావటం బాగా చూడండి. నేను చాలాసేపు మాట్లాడుతాను, నాకు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. ఖచ్చితంగా నాకు ఈరోజు మీరు మంచి అవకాశం ఇవ్వాలి. ఎన్ని క్వశ్చన్లు ఉన్నా కానీ వాళ్ళకి మీరు జవాబు చెప్పాలి. దయచేసి రామారావు గారు చంద్రబాబు గారు రావటం అటువంటి అంటే ఆయన ఏ విధంగా వచ్చాడంటే ఆయన పాలిటిక్స్ తెలియకుండా వచ్చాడు అధ్యక్ష. రామారావు నేను మీకు జవాబు చెప్తే ఈ సబ్జెక్టు ఖచ్చితంగా మీరు అడిగిన నీకు అర్హత లేదు, నువ్వు వెన్నుపోటు వచ్చినాడు, ఆయన చెప్పులతో వేసి ఆయన్ని 10 ప్రశ్నలు చేసిన వ్యక్తులు మీకు అర్హత లేదు 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 లేదు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను వస్తున్నాను అధ్యక్ష, నేను ఇప్పుడు జవాబు చెప్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు మద్యం పాలసీ వచ్చి మందు తాగిపించు. చంద్రబాబు నాయుడు గారు మద్యం పాలసీ వచ్చి మందు తాగిపించు. మా జననేత దేవుని ఆశీస్సులతో ప్రజల యొక్క ఆశ్రయాలతో వచ్చినటువంటి జననేత మహిళలకు ఇచ్చిన కానుక మద్యము మానుపించని నినాదంతో వారు రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు రేట్లు పెంచడానికి చెప్తాను అధ్యక్ష. ఈరోజు చాలా చక్కగా మాట్లాడినారు అధ్యక్ష. సార్ నాకు కొంచెం వ్యవధి ఉంది సార్. గౌరవ సభ్యులు గారు అధ్యక్ష, మినిస్టర్ గారు చెప్పండి. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు
సోదరిమణి మీతో బాగా చక్కగా మాట్లాడే కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. ఆమె లాస్ట్లో ఎందుకంటే వీళ్ళు కేవలం మద్యపానం పైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. వీళ్ళు 80% కూడా మద్యాన్ని అన్ని ప్రజల్ని ఏమార్చి పరిపాలనకు వచ్చారు అధ్యక్ష. మహిళా సోదరు కూడా ఏమని అడుగుతున్నదంటే బాటిల్స్ సరిగ్గా సప్లై చేయలేదంట. అసలు వీళ్ళకి ఏంటి ఈ బాధ నాకు అర్థం కాల. బాగా బాటిల్ సప్లై చేయండి, బాగా తాగాల. చరిత్రలో మేము తాగే ఏర్పాట్లు మేము చేసినాము, దాన్ని మీరు పూర్తిగా నిర్మూలించారు కాబట్టి బాటిల్ కూడా సప్లై చేయండి అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏనుగుగా పారింది అధ్యక్ష. ప్రైవేటు వ్యాపారస్తులు చేతికిచ్చారు అధ్యక్ష. సార్ మళ్ళీ మీకు అవకాశం వస్తుంది, మాట్లాడండి. ఒక 10 నిమిషాలు ఓపిక వినండి. చెప్పండి మంత్రి గారు, చెప్పండి. ఈ 3 నెలలు కూడా కన్జ్యూమర్ అంటే మద్యం తాగేది ఎంతవరకు తగ్గిందంటే అధ్యక్ష, ఇంతకుముందు ఏప్రిల్లో 48% 33 వచ్చింది అధ్యక్ష. మే నెలలో 4.15 వచ్చింది అధ్యక్ష. జూన్లో 9.12 వచ్చింది అధ్యక్ష. జూలైలో 20.40 వచ్చింది అధ్యక్ష. ఆగస్టులో -2.5 అధ్యక్ష. అంటే తగ్గిస్తూ వచ్చారు సార్. తాగే వాళ్ళు కూడా తగ్గినారు అధ్యక్ష. వాళ్ళ కడుపు మంట ఏమో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఎందుకు వాళ్ళ కడుపు మండిపోతున్నదో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అదేవిధంగా నవంబర్లో కూడా మీకు అధ్యక్ష వారిని స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తున్నాను. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు స్ట్రైట్ అంటున్నారు కాబట్టి నేను కూడా ఒక స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తున్నాను అధ్యక్ష. అసలు ఈ మద్యపానాన్ని అమలు జరపకుండా అని ఒక మాట చెప్పండి అధ్యక్ష. దయచేసి చెప్పమని చెప్పండి. వీళ్ళు కడుపు మంట ఏమో చెప్పమని అందుకే అధ్యక్ష. మధుసూదన్ రెడ్డి ప్లీజ్. 10 నిమిషాలు కదా, ఒక గంట సేపు తీసుకో అధ్యక్ష. ప్రజలు మహిళలకు ఇచ్చిన మద్యపానం దశల వారి నిషేధాన్ని మహిళలకు ఇచ్చిన కానుకగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపానాన్ని దశల వారీగా తగ్గించాలనే ఆలోచనతో 20% తగ్గించారు అధ్యక్ష. వీరి ప్రభుత్వంలో 4,380 ఉండగా దాన్ని 20% తగ్గిస్తూ 3,500 షాపులు షాపులు తగ్గించడం జరిగింది అధ్యక్ష. కానీ 3,450 షాపులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు రెంట్ అని మాట్లాడుతున్నారు కాబట్టి నేను వాటి గురించి క్షుణ్ణంగా మీకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. ఈ రెంట్లు కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తారంటే ఇదేదో నామినేషన్ పై నుంచి లేదా వేరే రకంగా ఆలోచన మా ముఖ్యమంత్రికి రాలేదు అధ్యక్ష. ఒక IAS ఆఫీసరు జాయింట్ కలెక్టర్ గారిని అధ్యక్ష వహించమన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తుల్ని 6 మందిని కూడా ఆ కమిటీలో వేయడం, టెండర్ రూపంగా ఈ యొక్క రెంట్కి తీసుకుని రూమ్స్ రెంట్కి తీసుకునే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అది కూడా ఏపీ SBCL ద్వారా అమ్మకాలు ప్రభుత్వం ద్వారా అన్ని కార్యక్రమాలు తీసుకుని వచ్చారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన మద్యపాన నిషేధాన్ని మనస్ఫూర్తిగా అమలు చెప్పాలి, ఒక సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకొని రావాలని ఆదేశాలు ఇవ్వడం, మా యొక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ మద్యపానానికి టెండర్లు వేసేదానికి ముందుకు రాలేదు అధ్యక్ష. దాదాపు 80% తెలుగుదేశం వారే ఈ టెండర్లు వేస్తారు అధ్యక్ష. తెలుగుదేశం చెప్తాను అధ్యక్ష. విశాఖపట్నంలో అధ్యక్ష టెండర్లు వేసినాము అధ్యక్ష. మేము టెండర్లు వేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చూపిస్తాను అధ్యక్ష. టెండర్లు ఎప్పుడైతే వేయడం జరిగిందో విశాఖపట్నంలోనే టీడీపీ సపోర్టర్స్ ఓల్డ్ ప్రైవేట్ మరియు గవర్నమెంట్ షాపుల కోసము వారి వద్ద అద్దెకు తీసుకునే షాపుల వివరాలు అధ్యక్ష
అధ్యక్ష నువ్వు ఎక్కడ పోవద్దు నేను చెప్పండి. అధ్యక్ష, విశాఖపట్నం జిల్లాలో టీడీపీ సపోర్టర్ యొక్క బార్స్ అంటే ఓల్డ్ ప్రైవేట్ వైన్ షాప్స్ మరియు గవర్నమెంట్ షాప్స్ కోసము వారి వద్ద అద్దెకు తీసుకున్న షాపుల వివరాలు ఉంది అధ్యక్ష. విశాఖపట్నంలో జేపీ జనప్రియ గ్రూపు కేవీఆర్ ప్రసాద్ టీడీపీ స్ట్రాంగ్ సపోర్టర్ అధ్యక్ష. వారికి దాదాపు వారి ద్వారానే, ఎందుకంటే ఎవరు మాకు ముందుకు రాలా, ఇంతకుముందు ఓల్డ్ షాపులు ఉంది, ఆ ఓల్డ్ షాపుల్లోనే రెంట్కి తీసుకునే పరిస్థితి ప్రభుత్వానికి రావాల్సిన కర్మ పట్టింది అధ్యక్ష. ఎందుకంటే మా వాళ్ళు వీళ్ళు అన్నారు, మేడం అన్నారు, సోదరిమణి మేమేదో వైఎస్ఆర్ పార్టీ లీడర్లకు ఇచ్చినాము, కార్యకర్తలకు ఇచ్చినాము, ఆ కర్మ ఆ దుస్థితి మాకు పట్టలేదు అధ్యక్ష. వీళ్ళు కానీ ముందుకు రాకుండా పోయింటే ఆయన చెప్పినట్టు, నాయుడు గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఏమి నాయుడు ఆయన పేరు, రామానాయుడు గారు చెప్పినట్టు వాళ్ళు ముందుకు రాకపోతే డెఫినెట్గా 70% మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేసే కార్యక్రమం కూడా మా ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చింటారు సార్ అధ్యక్ష. కానీ 20% తగ్గిస్తున్నాము. ఇది ఆరోగ్య సమస్యకు సంబంధించింది. ఒకే తూరి మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుందని డాక్టర్ల మేధావులు వారికి సలహా ఇవ్వడం, అందువల్ల వారు కొంత తగ్గి 20% నుంచి కంటిన్యూగా ఈ 4 సంవత్సరాల్లో మనం పూర్తిగా మద్యపాన నిషేధం చేద్దామని ఒక ఆలోచనతో వారు ఈ 20% తగ్గించారు అధ్యక్ష. వీరు వేసుకున్న కార్యక్రమాలు ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు దాదాపు అందరూ మద్యపానం అంటే A4 షాపులు కానీ బార్లు కానీ వీళ్ళు కార్యకర్తలకు వీళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకి ఇచ్చారు. కానీ 80% మీకే నేను నిరూపిస్తాను అధ్యక్ష. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు కోర్టు కూడా నా పైన వేస్తారు అధ్యక్ష. నేను ఏమన్నానంటే, చంద్రబాబు అప్లై చేసినా కానీ ఆయన కొడుకు అప్లై చేసినా, మీరు అప్లికేషన్ ఆన్లైన్లో వేసుకున్నా మీకు కూడా టెండర్ ధరలో లాటరీ సిస్టంలో వస్తుంది, మీకు కూడా ఇస్తారని చెప్తే నేనేదో 80% మొత్తం తీసుకుండా తెలుగుదేశం నుంచి తీసి వైఎస్ఆర్ పార్టీకి ఇస్తానని ఒక అఫిడవిట్ కూడా వేశారు అధ్యక్ష. మాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందుకు రావట్లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించాలని చిత్తశుద్ధితో ఉన్నారు అధ్యక్ష. వారు మొత్తం కూడా వాళ్ళ నియోజకవర్గంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అధ్యక్ష. మరి వీరు ఏం చేస్తున్నారంటే వరుసగా చదువుతాను అధ్యక్ష. ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, వీరి పేర్లతో కూడా చదువుతాను అధ్యక్ష. అందుకే మీరు అడిగినారు కదా, మొత్తం మీరే కదా అమ్ముతున్నారు. మా కర్మ ఆ 88 షాపులు కూడా మీరే, ఆ 80% అదే అది కూడా చెప్తాను. ఎవరైనా అధ్యక్ష వారు షార్ట్ డిస్కషన్ వస్తున్నారు, అప్పుడు మాట్లాడుతున్నారు. డీకే కిషోర్ ఎవరు సార్? ఎవరు అధ్యక్ష? డీకే కిషోర్ వెలగపూడి రామకృష్ణ గారి సొంత మనిషి అధ్యక్ష. అతను కూడా 8 షాపులు తీసుకుంటే 4 షాపులు తీసుకున్నాడు అధ్యక్ష. రెంట్లు కూడా వాళ్ళే సార్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది సార్ అధ్యక్ష. అదేవిధంగా సవేరా కాంతారావు టీడీపీ సపోర్టర్ అధ్యక్ష. అది ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తి సార్. చెప్తున్నాం మీరు తీసుకునే షాపులు సార్ అధ్యక్ష, వాళ్ళు తీసుకున్న షాపులు అధ్యక్ష. మళ్ళీ చెప్పు స్వామి, మీరు తీసుకునే షాపులు ఇవి. మీరు నిజంగా ఎన్టీ రామారావు ఆలోచనలు మీకు కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేసే కార్యక్రమం తీసుకుని చెన్నారు, చిత్తశుద్ధి చేస్తున్నారు. మనం ఎవరు కూడా అప్లై చేయకూడదని, ఆన్లైన్లో ఏది కూడా మనం అప్లికేషన్ వేయకూడదని ఒక జ్ఞానం కానీ మీకు కానీ మీ పార్టీ కానీ మీ కార్యకర్తలు కానీ ఉంటే ఈ పరిస్థితి వచ్చుండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు రెంట్లు ఎక్కువైందంటని. ఎందుకంటే పాత షాపులకి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నది అధ్యక్ష. దానికి రెంట్లు కూడా వాళ్ళు ఇష్టంగా విపరీతంగా పెంచారు. అయినా గత ప్రభుత్వంలో ప్రైవేటు వ్యాపారస్తుల చేతిలో పడి అప్పుడు వారికి భయపడినటువంటి మా డిపార్ట్మెంట్కి సంబంధించినంత ఆఫీసర్లు ఒక 10% 15% లాలు చేయి ఇటువంటి రెంట్లు పెంచేదానికి కూడా కారణం ఒకటి వచ్చింది అధ్యక్ష. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఖచ్చితంగా దీన్ని మళ్ళీ మేము రేట్ కూడా వేసే కార్యక్రమం తీసుకొని వస్తాము అని ఒక ఆలోచనతో కూడా ఎంపైర్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీరందరూ ప్రజల్ని ఏమారుస్తున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఎక్కడో మహిళలను ధర్నా చేశారంట అధ్యక్ష. ఈరోజు మన సోదరిమణికి చెప్తున్నాను, ఎక్కడ కానీ మహిళలు మేము టైమింగ్స్ కూడా మేము తగ్గించినాం అధ్యక్ష. 10 నుంచి 10 వరకు తెల్లారి అంటే
10 నుంచి ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు A4 షాపులు పెట్టించి 12 వరకు నడిపినటువంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, మన ముఖ్యమంత్రి గారు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటలకి మూయడం జరిగింది అధ్యక్ష. మహిళలందరూ కూడా 11 మీరు వేసినారు, మీరు 11కి వేశారు, మాది 11 నుంచి 8 గంటలు, ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు సీరియస్ గా తీసుకున్నారు. ఆయన 2 అడుగుల ముందే వేశారు సార్. ఆయన ఒక యుగ పురుషుడు కడుపులో పుట్టిన వ్యక్తి సార్, మానవత్వం ఉండే వ్యక్తి సార్. ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని, దేవుడు ఏ విధంగా అందరికి సమానమని, పార్టీ కులము మతం లేకుండా దేవుని స్వరూపంగా వచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు సార్, 6 గంటలే పెట్టేద్దామన్నారు సార్. 6 గంటలు పెడితే బాగుంటుంది, 7 వరకు పెట్టండి అన్నాం. కొంచెంసేపు ఆలోచించారు, 7 కూడా అయితే 8 వరకు ఇస్తున్నాము, తగ్గించేస్తామని ఒక మానవ దృక్పథంతో చెప్పారు. సమాజం బాగుపడాలని ఒక ఆలోచనతో వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకే ఈ పొద్దు ఈ టెండర్లు కూడా మా సిఎస్ గారు అందరూ కూడా మేము మాట్లాడుకుని మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోవడం కూడా జరిగింది అధ్యక్ష. నిజంగా మీ వారు ఎక్కువ లబ్ధి పొందుతున్నారని ఆ ఉద్దేశంతో కాదు, రెంట్ ఎక్కువగా అయిందని మీరు చెప్తున్నారు కాబట్టి నేను మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని కూడా రివర్స్ సెంటర్ చేయాల్సిందిగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. అది కానీ చేస్తే అధ్యక్ష, వాళ్ళు తెచ్చుకున్న షాపు ఓనర్లందరూ చెత్తగా బాధపడతారు అధ్యక్ష. వాళ్ళని 100% ఇళ్ళ పైన వచ్చి పడతారు. మా కడుపు అప్పుడు కాల్చినాము, మళ్ళీ ఇప్పుడు కాల్చేదానికి వచ్చినాము, మా రూమ్ లేదా ఇచ్చి మేము 10 రూపాయలు సంపాదించుకునే వ్యాపారస్తులు కదా మేము అని వచ్చి అడిగే పరిస్థితి కూడా వస్తుంది సార్ అధ్యక్ష. అందుకే ఈ దేవాలయం అధ్యక్ష బిల్స్ ఉన్నాయి, ఆ షార్ట్ డిస్కషన్ కూడా అలౌ చేస్తున్నాం, మనం డిస్కస్ చేద్దాం. అది రైట్ 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 కంప్లీట్ అయిపోతుందండి. మినిస్టర్ గారు అధ్యక్ష, ఇది దేవాలయం అధ్యక్ష. అధ్యక్ష లాస్ట్ సార్ ఒకే మాట సార్, ఒక మాట అందుకే అధ్యక్ష లాస్ట్ కంప్లీట్ చేస్తే తర్వాత మీరు దేవాలయం అధ్యక్ష. ఇది అయిపోయింది, ఒకే మాట ఇది దేవాలయ అధ్యక్ష. ఈ దేవాలయానికి మీరు స్పీకర్గా వచ్చారు అధ్యక్ష. ఈ దేవాలయానికి ధర్మకర్త అధ్యక్ష. మీరు మా ముఖ్యమంత్రి గారు ప్రతి మేనిఫెస్టో కూడా ఆయన నోట్ల భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్తారు అధ్యక్ష. అవినీతి లేని పరిపాలన తీసుకొని రావాలని తపన పడుతున్నది ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి సార్. ఈరోజు మీరు టూ అనొచ్చు, మిమ్మల్ని ఇప్పుడే ఈ ప్రజా కోర్టులో మీకు ఉరిశిక్ష కూడా ఇచ్చారు, నేను అది చెప్పదలుచుకోలే. అయినా మీరు దాన్ని సగించుకోలేకుండా ఉరిశిక్ష ఇవ్వలేదు, ఇంకొక శిక్ష కావాలంటే ఉరిశిక్ష ఇచ్చిన శిక్షలే. రేపు ప్రజలు మహిళలే మళ్ళీ మీకు ఒక్క సీటు కూడా లేకుండా చేసే కార్యక్రమం మహిళలు తీసుకొని వస్తారని ఈ సభ తెలుపుతూ నాకు ఈ అవకాశం. క్వశ్చన్ నెంబర్ 542 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హెల్త్. అదొక వచ్చినాం సార్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 542 క్వశ్చన్ నెంబర్ 54. కాదు 542 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్. కూర్చొని చెప్పండి సార్. సార్ పోస్ట్పోన్ అయింది. గౌరవ సభ్యులు అడిగినటువంటి ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. అదేవిధంగా బి ప్రశ్నకు సింగిల్ సప్లిమెంటరీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వ్యాధి నిర్ధారణ పరికరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అదేవిధంగా మెయింటెనెన్స్ చేయడం ద్వారా నాణ్యమైనటువంటి పరీక్షలు అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష.
చెప్పండి చెప్పండి గిరిధర్రావు గారు. స్పీకర్ అక్కడ సార్ రమ్మంటారా? థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా వైద్య పరికరాల మీద గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్ ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యత లేని పరికరాలు ఉన్నట్టు ప్రభుత్వం నియమించిన వైద్య సంఘాల నిపుణులు ఒక కమిటీని వేసింది సార్. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్లను బలోపేతం చేయాలిగా, మరి ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ సెంటర్లలో సేవలు బలోపేతం చేసే విధంగా మరి ఆ రోజు ఐఏఎస్ అధ్యక్షతన సుజాతారావు గారు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త పరీక్షలు చేయడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం, మెడాల్ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ మెడాల్ సంస్థ నిర్వహించారు. చాలామంది జిల్లాల్లో మరి సుమారుగా జిల్లా ఆసుపత్రులు 72, ప్రాంతీయ హాస్పిటల్ 40, ప్రాథమిక హాస్పిటల్లో 7 కూడా సంస్థ మరి ఉచితంగా సేవలు అందించింది ప్రభుత్వం తోడ్పాటుతో. కానీ ఎలక్షన్ జరిగిన తర్వాత మరి ఈ 7 నెలల్లో కూడా ఒక బిల్లు కూడా చెల్లించలేని కారణంగా ఇప్పుడు ఆ సేవలన్నీ కూడా నిలిచే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. మరి అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ ద్వారానే మళ్ళీ పరీక్షలు చేసి హాస్పిటల్ చేస్తున్నారు. మనం చూసాం అధ్యక్ష, విష జ్వరాల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇలాంటి వ్యాధులు అత్యవసర వ్యాధులకి ఉన్నప్పుడు ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ లేక ప్రజలు చాలా అవస్థపడి ప్రైవేటు టెస్టింగ్ కేంద్రాలకు వెళ్ళటం, మరి అక్కడ నుండి 100,000 రూపాయలు అక్కడ డబ్బులు చెల్లించుకొని వచ్చే పరిస్థితి ఏర్పడి పేద ప్రజల మీద మరి భరించలేని భారం ఇవాళ పడిందన్న దానిలో వాస్తవం అధ్యక్ష. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి అలాగే ఏరియా కమ్యూనిటీ హాస్పిటల్స్లో కూడా తాకిడి పెరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా మరి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్స్ కానివ్వండి, ఇలాంటి హాస్పిటల్స్ వాళ్ళ సౌజన్యంతో మరి బ్రహ్మాండమైన సేవలు కూడా చేసే పరిస్థితి, సుమారు 32 ఫ్రీ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇవాళ కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల మరి విస్తీర్ణమైపోయి మరి డబ్బులు కానీ ఏదైనా సరే క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం కూడా గట్టిగా మరి ఆలోచించి దీని ఒక పరిస్థితిని ఒక కమ్యూనిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి అర్జెంటుగా దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి అధ్యక్ష. ఎందుకంటే మనం చూసాం చికెన్ గునియా కానీ, మలేరియాలు కానీ, డెంగ్యూలు కానీ ప్లేట్లెట్ పడిపోవడం, ఎందుకంటే ఇవన్నీ ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి. దీని మూలంగా ప్రాణాలు మరి ఇవాళ 24 గంటల్లో ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడింది ఇమీడియట్గా. ఎందుకంటే టెస్టింగ్ వల్ల బయటకు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి లోపలికి, అలానే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఇవన్నీ కూడా గట్టిగా మనం కనుక సమకూర్చగలిగితే మరి పేదవాడికి మరి వైద్యం చేయడంలో మనం ముందుంటాలని చెప్పి కోరుతూ మరి మంత్రివర్యుడిని ఆ దిశగా మరి స్టెప్స్ తీసుకోవాల్సిందిగా నేను సూచిస్తూ థ్యాంక్ యూ. మినిస్టర్ గారు సెకండ్ కోఆపరేటివ్ గారు చెప్పండి ప్లీజ్. ఉన్నాయి అధ్యక్ష, కాకపోతే మనకి ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి బిల్స్ ఉన్నాయి. స్పీకర్ గారు, గత ప్రభుత్వం మెడాల్ సంస్థకి సంవత్సరానికి 120 కోట్ల చొప్పున కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలకు కలిపి 600 కోట్ల రూపాయలు అవినీతి దోచుకున్నారు అధ్యక్ష. వీళ్ళు మెడాల్ సంస్థ చేసిందంటే వీళ్ళు మళ్ళీ సబ్ లీజ్కి ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళకి ప్రభుత్వం దగ్గర 120 కోట్లు లీజుకు తీసుకొని 70 కోట్లకి వేరే సంస్థకి సబ్ లీజ్కి ఇచ్చారు అధ్యక్ష. అంటే అక్కడే 50 కోట్ల రూపాయల సంవత్సరానికి అవినీతి జరిగింది అధ్యక్ష. ఈ మెడాల్ సంస్థ నిర్వహించిన తీరు చూస్తే అధ్యక్ష, వీళ్ళు ఏ టెస్ట్కైనా 235 రూపాయలు అధ్యక్ష. ఏ టెస్ట్ చేసినా, ఒక సింపుల్ సిబిపి బ్లడ్ టెస్ట్ చేసినా, బ్లడ్ షుగర్ టెస్ట్ చేసినా 235 రూపాయలు అధ్యక్ష. అదే అపోలో ల్యాబ్ లో మీరు గమనిస్తే 50 రూపాయలు చేస్తున్నారు అధ్యక్ష ఈ పరీక్ష అపోలో ల్యాబ్ లో. దాన్ని వీళ్ళు 235 రూపాయలు తీసుకున్నారు అధ్యక్ష ఒక్కో టెస్ట్ కి. ఇవాళ హెచ్ఐవి టెస్ట్ కానీ, హెచ్పిఎస్సి కానీ చిన్న స్ట్రిప్స్ లో వస్తాయి అధ్యక్ష. అవి 75 రూపాయలు కొంటారు అధ్యక్ష. అవి 75 రూపాయలు చేసే టెస్ట్ కూడా 235 రూపాయలకి ఇచ్చారు అధ్యక్ష గవర్నమెంట్. అంటే ఎంత అవినీతి జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక్క రుయా హాస్పిటల్ తిరుపతిలో 45 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అధ్యక్ష ఈ యొక్క ల్యాబ్ టెస్ట్లో.
మెడాల్ సంస్థ ఒకే హాస్పిటల్లో 45 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అధ్యక్ష. ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. మెడాల్ సంస్థలో ఎన్ని కోట్లు దోచుకున్నారో గత ప్రభుత్వం లెక్క తేలాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు నేను హెల్త్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అది ఇంకొక విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్స్ లో, పిహెచ్ఎస్ లో కానీ, ఏరియా హాస్పిటల్స్ లో కానీ, సబ్ సెంటర్స్ లో కానీ ప్రభుత్వమే ఆటోమేటిక్ ఎనలైజర్స్ తో ఎక్విప్మెంట్ కొంటే మొత్తం ఎక్విప్మెంట్ అంతా కాస్ట్ కూడా 120 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. కాబట్టి వీళ్ళు సంవత్సరానికి 120 కోట్ల రూపాయలకి ఇచ్చారు. మొత్తం ఎక్విప్మెంట్ ప్రభుత్వమే కొంటే 120 కోట్ల రూపాయలకి అన్ని హాస్పిటల్స్ లో ఫ్రీగా మనం టెస్టులు చేయించడానికి, ఎక్విప్మెంట్ కొనడానికి డబ్బులు సరిపోతాయి అధ్యక్ష. మనకు అదనంగా ఖర్చు కేవలం ల్యాబ్ టెక్నీషియన్స్ లేకపోతే కొన్ని ఎనలైజర్ లిక్విడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది అధ్యక్ష. దాన్ని చాలా తక్కువ ఖర్చు, అదే 10% కూడా ఉండదు అధ్యక్ష దాని ఖర్చు. దానికి ఇవాళ 600 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వ డబ్బులు దోచిపెట్టారు అధ్యక్ష. అది ఖచ్చితంగా ఈ మెడాల్ సంస్థలో లోకేష్ పాత్ర ఉంది అధ్యక్ష. లోకేషే ఈ సబ్లీస్కి ఇచ్చాడు అధ్యక్ష. సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు చొప్పున ఇతనే దోచుకున్నాడు అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిపి 250 కోట్ల రూపాయలు దోచుకున్నాడు లోకేష్ చంద్రబాబు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఇదా నిజాలు తేల్చాలి అధ్యక్ష అని చెప్పి నేను మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. సందర్భంగా అవకాశం అధ్యక్ష, పోయినసారి అవినీతి అంటే ఏ విధంగా జరిగిందో గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్లో ఒకసారి చెప్తాను అధ్యక్ష. అర్బన్ హెల్త్ సెంటర్ యుఎస్సి ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ వారిది. గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు 2016 సంవత్సరంలో అర్బన్ హెల్త్ సెంటర్ యుఎస్సీలను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు మార్చి రాష్ట్రంలో 13 జిల్లాలకు థర్డ్ పార్టీ అయిన అపోలో సంస్థకు 9 జిల్లాలు మరియు ధనుష్ సంస్థకు 4 జిల్లాలు కేటాయించారు. రాష్ట్రంలో 243 కేంద్ర అర్బన్ హెల్త్ సెంటర్లు యుఎస్ సెంటర్లు ఉన్నవి. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క సెంటర్కు నెలకు ₹1,20,000 ఆన్లైన్ లేకుండా కేటాయించగా చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్లో వివరం పెట్టి థర్డ్ పార్టీ అయిన అపోలో మరియు ధనుష్ సంస్థల వారికి ఒక్కొక్క కేంద్రానికి ₹6,20,000 రాష్ట్రం మొత్తం మీద 240 కేంద్రాలుగాను 15 కోట్ల ఆదాయం చేకూర్చారు. అంటే అంత అభివృద్ధి అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క కేంద్రానికి 6 స్టాఫ్, ఒక డాక్టర్, 2 నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక స్పీకర్ ఉన్నారు. వారికి అప్పటి నుంచే ఇప్పటివరకు అభ్యర్థిస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక కేంద్రానికి రోజు 70 పేషెంట్లు చికిత్స చేయాలని టార్గెట్ కూడా పెట్టారు. ఏ విధమైన పేషెంట్ అయినా కానివ్వండి, లేక ఫేక్ పేర్లు ఎవరైనా పేర్లు ఆన్లైన్ చేయమని చెప్పి ఆ విధంగా దబాయించి వాళ్ళని ఆ విధంగా పేర్లు చేపించారు సార్. అంతా మొత్తం పోలీసులు నిజంగా హాస్పిటల్ సంబంధం చూస్తే వాళ్ళు ఎక్కడెక్కడ అభివృద్ధి మైన తప్ప పేదవాళ్ళకి చూద్దాం అనేది ఎక్కలేదు. పోయినసారి గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం ట్రాలీ లేవు, వాళ్ళే రావాలి, వాళ్ళే తీసుకుని అంత అభివృద్ధిమైన అధ్యక్ష. అందుకనే విచారణ జరిపించాల్సింది మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. సత్యప్రసాద్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అధ్యక్ష, ప్రపంచ దేశాలన్నీ కూడా అధ్యక్ష విద్యా వైద్య రంగాల్లో ఫోకస్ పెట్టి గత 2 దశాబ్దాలుగా పెద్ద ఎత్తున ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఈ ప్రపంచం అంతా బాగుండాలి, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా లైఫ్ స్పాన్ పెంచాలి అని ఒక R&D చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 1999లో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదో నూతనంగా ఆరోగ్యం పైన ఒక పథకాలు తీసుకొచ్చారు అధ్యక్ష. దాని తర్వాత కూడా అధ్యక్ష వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాలు ముందుకెళ్ళినాయి అధ్యక్ష. అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వైద్యం మీద శ్రద్ధ పెట్టి ఈ రాష్ట్రంలో నలుమూలలో కూడా ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్ అన్ని కూడా తప్పకుండా వైద్యం సకాలంలో అందాలని చెప్పి ఒక లక్ష్యంతో. ఎందుకంటే అధ్యక్ష మీరు చూసిన అధ్యక్ష, గతంలో అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు వారి యొక్క మోకాలు చిప్పల్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి చేశారంటే అప్పుడు ఎక్విప్మెంట్ యొక్క తీరు అలాగే డాక్టర్స్ యొక్క పనితీరు కూడా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. 2000 చెప్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ముఖ్యంగా రూరల్ చెప్పేది చెప్తా అండి. ఇప్పుడే అన్నలు గోపిరెడ్డి గారు చెప్పారు, చెప్తా అండి. చెప్తాను డాక్టర్ గారు మాట్లాడేది. అయితే అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పేదవాడు అనేవాడు అధ్యక్ష ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక క్రైమ్ అధ్యక్ష.
గోపిరెడ్డి గారు లక్ష్యం కంప్లీట్ అయిపోయింది. అధ్యక్ష, పేదవాడు అనేవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు కానీ చేయించుకోవడం అనేది ఒక క్రైమ్ అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ అర్బన్ ఏరియాసే కాకుండా రూరల్ ఏరియాస్ కూడా మనం పటిష్టంగా చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీస్ ఉన్న అధ్యక్ష, రేపల్ల అవ్వచ్చు, అవనిగడ్డ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన రాంబాబు గారికి బాగా తెలుసు, అవనిగడ్డ ఎమ్మెల్యే గారికి తెలుసు. ఆ ప్రాంతాల అధ్యక్ష ఇక్కడ నుంచి పట్టణం ఎంత దూరం ఉంటుందో, రేపల్ల అవ్వచ్చు, అవనిగడ్డ అవ్వచ్చు, అక్కడి నుంచి సముద్ర తీరానికి ఇంకా 40 కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష. ఆ మధ్యలో ఉన్నటువంటి పిహెచ్సిలో ఎక్కడ కూడా కావాల్సినటువంటి యాంటీడోట్ స్నేక్ బైట్స్ కానీ, ఎందుకంటే అధ్యక్ష మీరు చూశారు అవనిగడ్డలో ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 100 స్నేక్ బైట్స్ అవుతాయి. నిన్న కూడా అయింది అధ్యక్ష. నిన్న కూడా వాళ్ళు మా రైతులు రావడం జరిగింది, అక్కడి నుంచి విజయవాడ కేంద్రం జరిగింది. ఇలాంటి తప్పకుండా వెంటనే స్పందించాలి, ఈ పిహెచ్సిలు మంచిగా బలోపేతం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో గతంలో అధ్యక్ష బ్రహ్మాండంగా చేశాం అధ్యక్ష. దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు, తప్పు చేశారు అంటే అధ్యక్ష చెప్పండి, దమ్ముంటే చేయమండి, దమ్ముంటే చేయమని చెప్పండి. అప్పుడు మంత్రి గారి మీద కానీ అప్పుడు వ్యవస్థ మీద చర్య తీసుకుని చెప్పండి. కానీ పేద ప్రజలకి అన్యాయం చేసే విధంగా అయ్యా మధుసూదన్ ప్లీజ్, మధుసూదన్ ఆపు అధ్యక్ష. పేద ప్రజలకి అన్యాయం జరిగే విధంగా ఉండకూడదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష, బ్రహ్మాండంగా మేము ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం, ఎల్ఓసి అని చెప్తా ఉన్నాం. అవుతా ఉంటాయి, ఇటువంటి వస్తూ ఉంటాయి కదా, దాంట్లో ఉంది కానీ అని చెప్తాను అధ్యక్ష. మీ పరిస్థితి ఒక అర నిమిషం సార్ అధ్యక్ష, ఒక చిన్న స్టోరీ చెప్తా అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు అధ్యక్ష, ఒక రాజు ఉంటాడు, ఒక కవి వస్తాడు అధ్యక్ష. కవి వచ్చి చెప్తాడు, రాజుగారు బ్రహ్మాండంగా అందంగా ఉన్నారు అంటే, అరే బాగా చెప్పారు కవి, మీకు డైమండ్ ఇస్తా అన్నాడు. మళ్ళా రాజుగారు మీరు ఇంకా బాగున్నారు అని చెప్తే మీకు గోల్డ్ అన్నాడు, వెండి అన్నాడు, ఇత్తడి అన్నాడు. ఇవన్నీ అయితే అధ్యక్ష మీరు కంప్లీట్ అధ్యక్ష అయితే అధ్యక్ష కవి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య చెప్తారు అధ్యక్ష, నాకు ఈ రోజు రాజుగారు ఇల్లు ఇచ్చాడు, మీరు మనకు అన్ని మన దరిద్రం పోతుంది అని. మళ్ళా 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, రాకపోతే అధ్యక్ష మళ్ళా కవి రాజుగారు ఏంటి రాజుగారు మీరు ఏం చెప్పారేంటి ఇవ్వలేదంటే, రాజంటాడు నువ్వు నాకు వేసంపుగా చెప్పావు అండి. అధ్యక్ష, మొట్టమొదటిది ఒక పాయింట్ చెప్పాను. గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో హెల్త్ మినిస్టర్ గారు ఆపరేషన్ చేయించుకున్నారు అనేది యాక్చువల్గా అప్పటి హెల్త్ మినిస్టర్, అది యాక్చువల్గా ఎక్విప్మెంట్ కూడా బయట నుంచి తీసుకెళ్లారు. యాక్చువల్ ఒక్కొక్క మోకాల్ రీప్లేస్మెంట్కి ఎక్విప్మెంట్ ఏదైతే రీప్లేస్మెంట్ ప్రాసెస్ 70,000 రూపాయలు అవుతుంది సార్ అధ్యక్ష. అప్పుడు సాయిభాస్కర్ హాస్పిటల్ గుంటూరు నుంచి 100 ఇంప్లాంట్స్ అతను ఉచితంగా దానం చేశాడు అధ్యక్ష. అంటే 100 × 70 దాదాపు 70 లక్షలు ఆయన శాంక్షన్ చేయించి ఇస్తే దానికి అప్పుడు ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, పిహెచ్సిస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మెడాల్ సంస్థ ఈ రాష్ట్ర వ్యాప్తంగా 105 సెంటర్స్లో, ఒక్క నిమిషం, కేవలం 105 సెంటర్స్ మాత్రమే ఇవాళ ఓపెన్ చేశారు అధ్యక్ష. ఒక బ్లడ్ టెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి నుంచి ఇవాళ మెడాల్ సంస్థకి రావాలంటే 1 రోజు టైం పడుతుంది అధ్యక్ష. మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలంటే కనీసం 1 వారం రోజులు టైం పడుతుంది అధ్యక్ష. వీళ్ళు అందించే సేవలు, ఇవాళ డెంగ్యూ జ్వరం టెస్ట్ చేయాలంటే ఇమీడియట్ గా రిజల్ట్ రావాలి, మనం ట్రీట్మెంట్ చేయాలంటే. ఇవాళ శాంపుల్ పిహెచ్సిలో తీసుకొని మెడాల్ సంస్థకు వెళ్ళి రిపోర్ట్ తిరిగి వెనక్కి ఇవ్వడానికి వీళ్ళకి 1 వారం రోజులు టైం పడుతుంది అధ్యక్ష. వీళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారు అధ్యక్ష? ఏ విధంగా అధ్యక్ష? ప్రభుత్వం ఈ ఎక్విప్మెంట్ కొంటే సంవత్సరానికి 120 కోట్లు అవుతుంది. వీళ్ళు మొత్తం కలిపి 600 కోట్ల రూపాయలు ఇవాళ దోచిపెట్టారు అధ్యక్ష. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ పేదవాడికి ఖచ్చితంగా నాడు నేడు కార్యక్రమంలో ఇప్పటికే బ్రహ్మాండంగా హెల్త్ సెంటర్స్, పిహెచ్సిస్ అన్ని కూడా ఎక్విప్మెంట్ తో సహా ఇవాళ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇవాళ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక నూతన అధ్యాయానికి తెరదీస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. జోగి రమేష్ అధ్యక్ష, ప్రభుత్వ హాస్పిటల్స్ పరికరాలు నిర్వహణ గత 5 సంవత్సరాల ఈ క్వశ్చన్స్ కి ఇచ్చాను కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రభుత్వ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిన మాట ఆ గుంటూరులో అధ్యక్ష నిజంగా
చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పసి కందు అధ్యక్ష ఎలుకలు కొరికితే ఆ పసి కందు మరణిస్తే చాలా బాగా హాస్పిటల్ని చంద్రబాబు నాయుడు గారు బాగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు అధ్యక్ష. విజయవాడ నగరంలో అధ్యక్ష చీమలు కొడితే అధ్యక్ష పసికందు మరణాలు అధ్యక్ష. ఒక పక్క ఎలుకలు, ఒక పక్క చీమలు. రైట్. ఈ పరిస్థితుల్లో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయిన అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రోజున నాడు నేడు ప్రోగ్రాం కింద ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. 2 సంవత్సరాల్లో ఎప్పటి నుంచే మొదలైంది అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్ చేసే దిశగా ఈ ప్రభుత్వం సన్నద్ధమైనదని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష, ఈరోజు మంత్రి గారు మీరు రండి, కూర్చోండి. సార్ కూర్చోండి. మీరు ఇక్కడ ప్లీజ్ సిడౌన్, కూర్చోండి. అచ్చనే అన్నా ప్లీజ్ రండి. మీరు మాట్లాడండి అధ్యక్ష. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తెలుగుదేశం సభ్యులు అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకసారి అడిగితే అధ్యక్ష, వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు లేచి నేను సలహా ఇస్తాను, సూచన చేస్తానని చెప్తా ఉన్నారు. అసలు ఆయన కూడా అంటే ఆయన్ని కానీ తెలుగుదేశం నాయకులను కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, అసలు ఆ సూచనలు సలహాలు ఇచ్చే ముందు వారికి ఆ అర్హత ఉందా అని చెప్పి వారు కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే నేను ప్రత్యేకించి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అసలు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అసలు ఈరోజు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఇంతగా దిగజారిపోవటానికి కారణం అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ మంత్రులు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను రుజువులతో సహా నేను వారందరికీ కూడా చెప్తా అధ్యక్ష. అది దానికి సంబంధించి అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రిగా కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత అప్పటికే దారుణంగా దిగజారిపోయినటువంటి ఆరోగ్య వ్యవస్థ యొక్క ప్రతిష్ట చివరి 6 నెలలు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వైద్య ఆరోగ్య శాఖకు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఆయనే స్వయంగా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి బాధ్యతలు కూడా చూసినటువంటి మాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఆ 6 నెలల కాలంలో కనీస పర్యవేక్షణ కూడా లేకుండా అసలు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆరోగ్య రంగానికి సంబంధించి ఎంత దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా శాఖ దిగజారిపోవటం వల్ల, సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవటం వల్ల ఎన్ని వేల మరణాలు సంభవించినాయో మనకందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఎంత దారుణం అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులను, ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి ఆరోగ్యశ్రీ నిధులను కూడా పక్కదో పట్టించడం అధ్యక్ష. దాని విలువ కొన్ని వేల ప్రాణాలన్న ఆలోచన, మానవత్వం కూడా లేకుండా దాదాపుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే మా నాయకుడు, మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీకి ఉన్నటువంటి 650 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం జరిగింది అధ్యక్ష మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అంతే కదా అధ్యక్ష, ఎంత దారుణం అంటే ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలు ఆరోగ్యశ్రీకి కూడా అర్హత లేకపోతే చాలా మంది పేద ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటారు అధ్యక్ష. చివరి దశలో అసలు ఎన్ని చెక్కులు, ఇది అసలు ఎంతగా సిగ్గుపడాల్సినటువంటి అంశం అధ్యక్ష. అది
ఈ ఆరోగ్యానికి సంబంధించి వైద్య సహాయానికి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి ఆ చెక్కులు కూడా ఎన్నో చెక్కులు బౌన్స్ అయ్యి ఎంతో మంది నిర్దాక్షిణ్యంగా ఆసుపత్రిలో చనిపోయినటువంటి సంఘటన కూడా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం సంబంధించిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. వారికి సంబంధించి ఏదైనా స్పెసిఫిక్గా ఒక అంశం ఉంటే మేము సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అధ్యక్ష ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలోనే ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ఎన్నో లక్షల మంది పేద ప్రజలకు వారికి అండగా బాసటగా కుటుంబాలకు నిలబడటానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉంది అధ్యక్ష. 6 నెలల కాలంలో గత చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సమయంలో 6 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రంగం అంతా కూడా భ్రష్టు పట్టుపోతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 నెలల కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు వైద్య ఆరోగ్య రంగంలో తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. అది కాదని చెప్పి ఏ సభ్యుడైనా చెప్పమని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నాడు ఇప్పుడు ఇది క్వశ్చన్ అవర్ కాబట్టి నాకు వివరంగా చెప్పే అవకాశం తక్కువగా ఉంది అధ్యక్ష. నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఈ ల్యాబ్స్ టెక్నీషియన్స్ విషయంలో ఆ పోస్టులు, ఆ డాక్టర్స్ విషయంలో ఆ పోస్టులు ఫిలప్ చేసేటువంటి అంశంలో కానీ అదే అధ్యక్ష. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కూడా ఎన్ని పెను మార్పులు చేయటం జరిగిందో కూడా మనకందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం 117 వ్యాధులకు మాత్రమే పెంచితే ఈనాడు ఈ 6 నెలల కాలంలోనే మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1059 ఉన్నటువంటి వ్యాధులను 2000కు పైగా పెంచినటువంటి మాట వాస్తవం కాదా ఒకసారి వారిని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గత ప్రభుత్వాలన్నీ కూడా ఏదో ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చాం కదా, మా బాధ్యత తీరిపోయింది, వారి గురించి మేము పట్టించుకోకర్లేదు, వారు పని పాటలకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండేటువంటి పరిస్థితి ఉన్నా కూడా విశ్రాంతి సమయంలో వారి పిల్లలు వారి కుటుంబాలన్నీ కూడా పస్తులు ఉన్నా మాకు సంబంధం లేదు అని ఆలోచన చేస్తే ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం వారికి సంబంధించి ఆ ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి చర్యలు తీసుకుంటూ మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపించడం మాత్రమే కాకుండా తర్వాత ఆ పోస్ట్ ఆపరేటివ్ పెన్షన్ కూడా అలవెన్స్ కూడా ఇచ్చి ఆ కుటుంబాలు, ఎందుకంటే అధ్యక్ష మీకు తెలుసు, ఎందుకంటే ఒక ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ పేదవాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 1 నెల 2 నెలలు 3 నెలలు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. ఆ ఇంట్లో పిల్లలు కానీ మహిళలు కానీ అప్పో చేసి తీసుకురావాలి, ఆ అప్పిచ్చేవాడు కూడా లేకపోతే పస్తులు పడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితిని కూడా ఎంతో మానవత్వం ఉంటే తప్ప అటువంటి ఆలోచన చేయటం సాధ్యం కాదు అధ్యక్ష. అటువంటి ఆలోచన చేసి రోజుకి 225 రూపాయలు చొప్పున డాక్టర్ల సిఫార్సు మేరకు ఎన్ని నెలలైతే అన్ని నెలల్లో కూడా నెలకు 5,000 రూపాయలు మించకుండా వృత్తి కూడా ఇస్తున్నటువంటి సంఘటన మీరు కూడా ఆలోచన చేయండి కొంచెం విజ్ఞతతో. ఇవన్నీ పేదవాడికి ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమాలు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో మార్పులు కానివ్వండి, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్ సెంటర్ల దగ్గర నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా అన్నిటినీ కూడా ఆధునీకరించి అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాకుండా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ కానివ్వండి, డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ను పూర్తి స్థాయిలో నియమించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక నియమిత కాలాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించారు అధ్యక్ష. పరిమిత కాలంలో మేము ఏదైతే ఒక సమయం కేటాయించామో ఆ సమయానికల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయమని ఇప్పటికే నాబార్డు ద్వారా దాదాపుగా 900 కోట్ల రూపాయలకు పైగా వివిధ హాస్పిటల్కి కూడా మేము నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మేము దశల వారీగా ఈ విధంగా మేము అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టుకుంటూ వెళ్తే వారు ఏ విధంగా కనీసం విజ్ఞత కూడా లేకుండా ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మీకు మిమ్మల్ని గమనించమని చెప్పి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే విధంగా మరి కిడ్నీ పేషెంట్స్కి సంబంధించి అధ్యక్ష, వారి కిడ్నీకి సంబంధించి వారికి సంబంధించి కిడ్నీలు కనుక ఏదన్నా సమస్య వస్తే ఎంతగా పేద ప్రజలు ఇబ్బంది పడతారో మీకు తెలియంది కాదు. వారికి కూడా డయాలసిస్ స్టేజ్లో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్ కూడా 10,000 రూపాయలు, అదేవిధంగా
ఇంకా ఇంకా మిగిలినటువంటి వ్యాధులకు సంబంధించి కూడా దాదాపుగా 10,000 రూపాయలు కొన్ని కేటగిరీ, అదేవిధంగా 5,000 రూపాయలకు కొన్ని కేటగిరీలు ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ఏ విధంగా మానవత్వంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏ విధంగా మరి వారికి కూడా ఏదైనా ఒక మొత్తం ఈ కార్యక్రమం మీద ఆరోగ్యానికి సంబంధించి ఈ విధంగా ప్రజల ఆరోగ్యానికి ఇంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ఈ విధంగా దానికి ఎలాగో సహకరించడం అధ్యక్ష. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తే ప్రజల ఆశీర్వాదాలు మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతాయన్న ప్రజల ఆశీర్వాదాలతో పాటు భగవంతుని ఆశీర్వాదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి పెరుగుతాయన్న ఆలోచనతో, వస్తాయన్న ఆలోచనతో వారందరూ చేసేటువంటి ఈ కుట్రకు కొన్ని ప్రాణాలు కూడా బలైపోతే మీరు ఇటువంటి ఆలోచనలు చేస్తే మీరు సహకరించకపోయినా దీనికి అడ్డుపడేటువంటి కార్యక్రమం కూడా చేయవద్దని చెప్పి గౌరవ తెలుగుదేశం సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ టు ది హౌస్. ఇప్పుడు ఇందులో చాలా మంది మెడాల్ సంస్థ మీద కూడా వారు చాలా ఆరోపణలు చేశారు అధ్యక్ష. ఒక సభ్యుడైతే దమ్ముంటే చర్యలు తీసుకోవచ్చు కదా అని చెప్పి మీ ప్రభుత్వానికి దమ్ముంటే కూడా అని కూడా అడిగారు అధ్యక్ష. నిజంగా మా ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉన్నాయి అధ్యక్ష. మెడాలకు సంబంధించి ఆ సంస్థ తెలుగుదేశం హయాంలోనే ఆ సంస్థ నియమించబడింది అధ్యక్ష. తెలుగుదేశం హయాంలో నియమించబడినటువంటి ఆ సంస్థ ఆ తరువాత దానికి సంబంధించిన కమిషన్లు కక్కుర్తిపడి వారందరూ కూడా మెడాల్ సంస్థ మీద సరైన పర్యవేక్షణ చేయని కారణంగా ఈరోజు మెడాల్ సంస్థ అనే సంస్థ ఈ విధంగా మరి దిగజారిపోయింది అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి అనుమతి మేరకు దీని మీద విజిలెన్స్ కమిటీ వేయటానికి అదేవిధంగా మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. త్వరలోనే మా ముఖ్యమంత్రి గారు మీతో చర్చించే విషయం మీద విజిలెన్స్ కమిటీ కూడా వేయటానికి మేము నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ to the House that there is a great applause to the Disha bill passed by Andhra Pradesh Legislative Assembly on 13th December 2019. The Delhi government has requested us to send the bill copies. I congratulate the government of Andhra Pradesh under the leadership of Sri Y.S. Jagan Reddy for introducing such an historic bill. I am also congratulating each and every member of the House for passing such bill unanimously. All the papers are deemed to have been laid. అమరావతి, పోలవరం వంటి పనులకు సంబంధించిన రివర్స్ టెండరింగ్ గురించి మద్దాలి గిరిధర్రావు deemed to be answered. No time, we have no time. ఇతరులు మరియు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. The House is adjourned for tea break.